నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ఆమేన్ అనండి. మరి ఆఖరిలో ఉందనుకున్నారా? మంచిది. నాకిట్టి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేసుకుంటూ, నన్ను ఈ స్థలంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన దైవజనులు, మంచి సాక్ష్యం కలిగిన దైవజనులు, మంచి వర్తమానికులు స్టీఫెన్ పాస్టర్ గారికి, తన కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వేదిక మీద ఉన్న దైవజనులు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నడిపిస్తున్న దైవజనుడు మహిమ కుమార్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషం ఈ స్థలంలో మనం సమకూడి దేవుని మాటలు ధ్యానించటానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మీరు చక్కగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఇలా ప్రభునామాన్ని మహింపరుస్తూ వస్తున్నారు. నేను చూస్తున్నాను. దైవజనులు నాకు చెబుతూనే ఉన్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఏదో గొప్పవాడిన అని ఇక్కడ నిలబడలేదు కానీ, ప్రభు పనిలో నాదంటూ ఒక పాత్రగా ఇక్కడ నిలబడ్డాను. మీ దైవజనుడు అంత గొప్ప ప్రసంగికుడైతే కాదు. ఎందుకంటే మీ దైవజనుడికి ఇట్టే పుట్టుకొచ్చేస్తాయి వాక్యాలు. నాతో మనం మాట్లాడతా, అయ్యగారు మేము అటు నుంచి పాతూరు నుంచి నూతెక నుంచి వస్తున్నాం అయ్యగారు, అక్కడ 7 చింతలు అనేది కనబడిందంట. 7 చింతలు ఉన్నాయి కదా, ఎమ్మనే నాకు వాక్యం పుట్టి వచ్చింది అయ్యగారు, మనిషికి కలిగే 7 చింతలు అని చెప్పి. నిజం గొప్ప విషయం అటువంటి ఆలోచనలు రావటం అనేది. బహుశా ఈ మధ్య కాకి అరిసింది అనుకోండి, ఇక్కడ కావు కావు నరిచింది. ఎట్ట అరిచింది కాకి? ఏవి కావో అడి గురించి కూడా చెప్పగలుగుతాడు. చెప్పే ఉంటాడు నాకు తెలిసి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొందరు వ్యక్తులు భూమి మీద పుడతారు. ఆ వ్యక్తుల యొక్క పుట్టినరోజులు, కొంతమంది పుట్టినరోజులు గ్రామాలకి పరిమితం అవుతాయి. కొందరి పుట్టినరోజులు ఒక మండలాలకి, జిల్లాలకి పరిమితం అవుతాయి. మరికొందరి పుట్టినరోజులు అయితే ఒక రాష్ట్రానికి పరిమితం అవుతాయి. ఇంకా కాస్త మహనీయులు అనుకున్న వారి పుట్టినరోజులు ఒక దేశానికే పరిమితం అవుతాయి. రీసెంట్గా నవంబర్ 2వ తారీఖుగా మన గాంధీ గారి జయంతి. అక్టోబర్ 2. ఈ అక్టోబర్ 2 గాంధీ గారి జయంతికి లండన్లో నాకు తెలిసిన అబ్బాయి, మా చర్చి అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, అయ్యా ఇవాళ గాంధీ జయంతి కదా, ఎట్ట జరుగుతుంది ఏర్పాట్లు అన్నాను. గాంధీ జయంతి అయ్యగారు ఇండియాలో జరుగుతాయి కానీ ఎక్కడ జరగవు, ఇక్కడ జరగవు అయ్యగారు అన్నాడు. అవునా, నిజమే కదా, అంటే ఒక ఇండియాలోనే జరిగిద్ది. పోనీ అంబేద్కర్ గారి జయంతి జరుగుతుంది కదా, అది అమెరికాలోనే జరుగుతుందంటే అది లేదయ్య గారు, అది ఇండియాలోనే జరిగిద్ది. ఆహా, అంటే ఇండియా వరకే పరిమితం. నేను అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను, మరి యేసుక్రీస్తు పుట్టినరోజు ఏంది ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు. అది ఈ దేశం ఆ దేశం అని లేదు, ప్రపంచ దేశాలు మొత్తం జరుపుకుంటున్న ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. ప్రపంచం మొత్తంలో ఆరాధించబడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువువారు. ఆ మాట నేను ధ్యానించినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నిజమే, ఇక్కడున్న నాయకులు కూడా కొంతమంది గొప్పవాళ్ళు. రామారావు గారు చనిపోయారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. వారి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ఈ రాష్ట్రం వరకే పరిమితం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి జననము ఏ దేశంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా కానీ, ఇప్పుడు మార్కులు వస్తూ ఉండ నేను ఈ నూతెక్కు నుంచి పాతురికి ఎన్ని గ్రామాలండి? 3 గ్రామాలు 2 గ్రామాలు వదిలేస్తాను. ఎక్కడ చూసిన లైటింగ్లు, స్టార్లు, ఆర్భాటంగా సంతోషంగా చూసుకుంటే ఇక్కడ రంగానే ఎక్కడ కూడా లైటింగ్లు చక్కగా మంచిగా ఏర్పాటు చేశారు. దేవునికే మహిమ కలుగును గాక. అయితే యేసుప్రభు పుట్టాడని సంతోషించే మనము ఎందుకు పుట్టాడో అన్న ఆలోచన కూడా రావాలి. సంతోషించాలి, అది తప్పు కాదు. అయితే ఎందుకు పుట్టాడో అన్న విషయాన్ని మనం మర్చిపోతే పొరపడుతున్నాం. ఇలాగనే చల్లని ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఊటీ అని, అలాగనే కాశ్మీర్ అని, కొన్ని ప్రాంతాలు మంచుతో నింపబడే ప్రాంతాలు కొన్ని ఉంటాయి.
ఆ ప్రాంతాల్లో ఒక ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది చిన్న పిల్లవాడిది. మొట్టమొదటి పుట్టినరోజు. చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు పుట్టినరోజు. ఎంత గ్రాండ్‌గా అంటే, ఆ పుట్టినరోజులో ఇది లేదనుకోవటానికి వీల్లేదు. వాళ్ళు ఏది తింటారో అది. వాళ్ళకి ఏది కావాలో అది. వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవన్నీ అక్కడ దొరుకుతాయి. ప్లేట్ తీసుకొనెళ్ళి పెట్టుకొని రావటమే. అంత గ్రాండ్‌గా మొట్టమొదటి పుట్టినరోజు చేశారు. అయితే మంచు బాగా ఉండటం వలన లోపలికొస్తే హీటర్లంతా పెద్ద హాల్ తీసుకున్నాడు హీటర్లు. బయటకు మాత్రం స్వెటర్‌లేసుకొని రావాలి. అందరూ కోట్లు పెద్ద పెద్ద కోట్లు, స్వెటర్‌లేసుకొని వచ్చారు. అయితే ఈ పిల్లవాడిని ఈళ్ళు మంచం మీద పడుకోబెట్టి, వచ్చిన వాళ్ళందరూ పలకరించాలి, వాళ్ళు పరామర్శించాలి. పలకరించకపోతే బాగోదు అని చెప్పేసి, ఎళ్లి అందరూ పలకరించడం ప్రారంభించారు. ఇక ఈ పిల్లవాడిని మంచం మీద పడుకోబెట్టి కొంచెం చలిగా ఉండేదని బెడ్ షీట్ తన మీద కప్పారు. ఈ లోపల వేరే వాడు హడావుడిగా పార్టీకి లేట్ అయిపోయిందని ఎక్కడేద్దాం ఇన్స్‌పెక్టర్ అని చెప్పేసి చూస్తే బెడ్ షీట్ ఉంది గానీ పిల్లోడిని గమనించలే వాడు. ఆ పిల్లోడి మీద ఆ లావోటి స్వెటర్ పడేసాడు. ఇక వచ్చినోళ్ళందరూ ఈ స్వెటర్‌లు ఎక్కడేద్దాం? మోసుకొనైతే మోసుకొత్తారు గానీ అక్కడ రాంగానే ఏడో చోట పడేయాలి గదా! అని చెప్పేసి ఇక్కడ పడేసింది కదా! అని చెప్పి దాని మీద ఇంకొకళ్ళేసారు. దాని మీద ఇంకొకళ్ళేసారు. అలాగని ఏసుకుంటూనే పోయారు. పెద్ద కుప్పగా మార్చబడింది. ఇక అందరూ భోజనాలు చేశారు. చక్కగా అన్నీ చేశారు. ఇక కేక్ కటింగ్ చేయాలి. ఇక కేక్ కటింగ్ చేసే సమయానికి ఎవరు గుర్తొచ్చారు? పిల్లోడు గుర్తొచ్చాడు. పిల్లోడు గుర్తొచ్చి పిల్లోడు ఏమయ్యాడు? ఏమైందని చెప్పేసి హడావుడిగా అందరూ ఎదగటం ప్రారంభించారు. పిల్లోడిని ఇందాక నువ్వేగాక తీసుకెళ్ళింది అని అంటే, నేనాడ తీసుకెళ్ళాను భార్య అంటుంది. నీకే ఇచ్చాను కదండి అనగలే, నాకేడిచ్చావు? నీకే ఇచ్చా కానీ భర్త అంటున్నాడు. మీ అమ్మగారు ఏమైనా తీసుకెళ్ళిందని చూడండి అని అంటున్నాడు. వాళ్ళ అమ్మని అడిగితే నాకేడయ్యా నేను ఈ పనులు సరిపోయినాయిగా అంటుంది. ఇంతకీ పిల్లోడు ఏమయ్యాడని అందరూ ఎతుకులాట ప్రారంభించారు. ఫంక్షన్‌కి వచ్చిన వాళ్ళందరూ అయ్యో! పార్టీ ఇంత బాగా చేసుకున్నాడు కానీ పిల్లోడు లేడే అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ చిన్నగా ఒకళ్ళ తర్వాత ఒకడు లేడు కదని చెప్పేసి ఆ స్వెటర్‌లతో బయటికెళ్ళినప్పుడు ఏం కావాలి మళ్ళీ? మాట్లాడాలి అందరూ. ఇక తగిలించుకొని వెళ్ళిపోతున్నారు. తగిలించుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఇక ఒకటి తర్వాత ఒకటి తీసిన తర్వాత అడుగున పిల్లోడున్నాడు. కానీ బ్రతికలేడు. ఊపిరాడక అన్ని స్వెటర్‌లు పడితే ఊపిరాడదండి. చనిపోయి ఉన్నాడు. నేనెందుకు ఈ మాట చెప్పానంటే, మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము. అన్న కొంచెం మాట్లాడమన్నా. మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము. సంతోషంగా జరుపుకుంటున్నాము. కానీ అందులో క్రీస్తును మర్చిపోతున్నాం. ఎవరు మర్చిపోతున్నాము? ఎవరు ముఖ్యమో వారిని మర్చిపోతున్నాం. ఎవరు మనకి శ్రేష్టమో వారిని మర్చిపోతున్నాం. నేనంటాను ఈ 2024 సంవత్సరం ఈ క్రిస్మస్‌లో మనం జరుపుకునే ఈ క్రిస్మస్‌లో క్రీస్తుతో కూడా మనం జరుపుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తుతో కూడా నేను క్రిస్మస్ ఎలా జరుపుకుంటానండి అన్న ఆలోచన మీకు రావచ్చు. క్రీస్తుతో కూడా మనం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలంటే, నేను చెప్పే ఈ ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు నాకు సమయము చెప్పబడింది ముందుగానే. ఆ సమయం లోపల సాధ్యమైనంత వరకు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడతాను. మొట్టమొదటిగా మనం క్రీస్తుతో కూడా క్రిస్మస్ జరుపుకోవాలంటే, మనము తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. జాగ్రత్తగా ఆలకించండి. వాటిలో మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకొచ్చాడో అన్న ఆలోచన రావాలి. ఎనక ఒక అతని దగ్గర జీతానికి పనిచేస్తున్నాడంట. ఆళ్ళకి అమ్మాయి ఉంది. వివాహం చేశారు. వేరే ఊరిచ్చారు. అయితే ఆ ఊరు వెళ్ళటానికి అప్పట్లో వాహనాలు ఏడుండేయి? ఎడ్లు బళ్ళు లేదంటే కాలినడక. అరే! అమ్మాయి గారి దగ్గరికెళ్ళి రావాలనగానే అల్తాగనయ్య గారు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అమ్మాయి గారి దగ్గరికెళ్ళాడు. అమ్మాయి గారు రాయా రంగయ్య ఎందుకొచ్చావు? ఏంటి సంగతి అంటే, ఏం లేదండి అయ్యగారు మీ దగ్గరికెళ్ళి రమ్మన్నాడు. వచ్చాను. మరి ఎందుకు ఎళ్ళమన్నాడు నా దగ్గరికంటే, తెలీదండి ఎళ్ళమన్నాడు. వచ్చాను. అదేంటిరా ఇంత దూరం నడుచుకొని ఎందుకు పంపించాడో తెలుసుకోకుండా ఎందుకొచ్చా? ఏమోనండి ఎళ్ళమన్నాడు. వచ్చాను. సరే అంది. ఎళ్లి కనుక్కొని రాపో అంది. మళ్ళీ ఎంత దూరం నడుచుకుంటూ రావాలి? అంటే ఒక గురి లేని ప్రయాణం, ఒక ఆలోచన లేని ప్రయాణం చేసాడు అతను. నేనంటాను ఈ రాత్రి కాల సమయంలో మనం గురి లేని వారిగా ఉండొద్దు. గురి కలిగి ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మనం నేర్చుకుందాం. మనం గుర్తు రావాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకొచ్చాడు అన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే లూకా సువార్త
2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఫ్లెక్సీ మీద, ఈ క్రిస్మస్లో ప్రతి ఫ్లెక్సీ మీద, ప్రతి చోట ఈ మాట రాయబడిందండి ఎక్కువ శాతం. అయితే దీని ఉద్దేశం మనం తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు అర్థం అవ్వాలంటే మొట్టమొదటి అంశము, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. చెప్పండి, అందరు చెప్పాలన్నమాట. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన రాకకు కారణమైందంటే మానవులందరినీ రక్షించడానికి. దేవుడు ఎక్కడో కూకొని తన ఉద్దేశాలు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పటం ఆపి, తానే భూమి మీదకు నరుడుగా వచ్చి, తాను భూమి మీద నరుడుగా జీవించి, ఇదిగో మానవుడు ఇలాగ జీవించాలని ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని మనకు తెలియజేసి, మనలందరిని రక్షించడానికి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి, మనం నశించిపోకుండా ఆయన మనల్ని రక్షించాడు. ఈ రోజులో చాలామంది నశించిపోయే వారిగా ఉంటున్నారు. రకరకాల వ్యసనాల్లో ఉండిపోతున్నారు. రకరకాల మత్తు పానీయాల్లో నింపబడిన వారు ఉంటున్నారు. రకరకాల పాపపు జీవితంలో జీవించేవారు ఉన్నారు. వీరందరికీ వారి జీవితాల్లో వెలుగు నింపటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు కనుక మనం చదవగలిగితే, లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు మీకు తెలుసులే బాగా. అందరూ చూడలేక చెట్టెక్కాడు. చెట్టెక్కి యేసయ్య మార్గాన పోతున్నాడు. పోతూ జక్కయ్యను చూసి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉందంటాడు. చూద్దామని ఆశ కలిగి ఎక్కాడు. అసలు దేవుడే తనతో మాట్లాడాడు, యేసయ్య తనతో మాట్లాడాడు. ఇక వెనువెంటనే చెట్టు దిగి యేసయ్య ఇంటికి వస్తానంటే ఎవరు వద్దంటారు? అసలు ఆనందంగా చక్కగా రయ్యాన్ని తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తుంటే వెనకాల కొన్ని వాయిస్ వినపడుతున్నాయి, కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఈడింటికి యేసయ్య వెళ్తామేంది? ఈడు ఎటువంటి వాడు? సుంకపు గుప్తదారుడు, అన్యాయంగా వసూలు చేసేవాడు. వసూలు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఈడు మరీ అన్యాయం. ఇలాంటి మనుషుడింటికి ఈయన వెళ్తామేంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు యేసయ్య అంటున్నాడు, జక్కయ్య అంటున్నాడు. జక్కయ్య మనసులో ఒక ఆలోచన, అంటే ఇన్నాళ్ళు మనుషులు నాతో మాట్లాడిన మాటలు వేరు, యేసయ్య నా ఇంట్లోనికి వస్తుండగా వీళ్ళు మాట్లాడే మాటలు వేరు. మీరు గమనించండి, మీరు ప్రార్థనకు పోకముందు, ప్రార్థనా జీవితం లేకముందు మీరు ఎలా తిరిగినా ఎవడ పట్టించుకోడు. అసలు తాగి ఇష్టానుసారంగా ప్రవర్తించి తిరుగుతుంటే ఎవడ పట్టించుకోడు. కానీ ఒక్కసారి ప్రార్థనకి వెళ్ళటం మొదలు పెట్టండి, ప్రతి ఒక్కళ్ళు ఈటలతో పొడిచేవాళ్ళే. మామూలు కాదు, సూదులతో పొడిచేవాళ్ళు కాదు, ఈటలతో పొడిచేవాళ్ళు మొదలవుతారు. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం ఈ లోకమునకు నచ్చదు. అరే యేసయ్య ఇతనింటికి వెళ్ళటమేంటి, ఇతడు పాపి అయిన మనుషుడు కదా, ఈయన ఇంటికి యేసయ్య వెళ్ళటమేంది అని అనేకులు మాట్లాడుతుంటే జక్కయ్యని బాధపడ్డాడు. అరే ఇన్నాళ్ళు నా ముందు ఎవడు ఇలా మాట్లాడలేదు. ఒకళ్ళు చాటును తిట్టుకున్నా ఎదురుపడ్డప్పుడు చాలా గౌరవంగా మాట్లాడిన ఈ మనుషులు ఇంత క్రూరంగా మాట్లాడతారా అని ఆలోచించి, నన్ను ఇలాగ మాట్లాడడానికి గల కారణం ఏంది, నా పాపపు జీవితమే కదా అని తను యేసయ్యతో ఒక మాట అంటాడు. మీరు చూడండి 8వ వాక్యం, 19వ అధ్యాయం 8వ వాక్యం. లూకా సువార్త 19:8. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. ఇదిగో చూడండి, నేను ఎవరి యొద్దైనను
అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల దానికి 4 గంతలు మరలా చెల్లింతునని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో నన్ను వీళ్ళు అన్యాయస్తులని అంటున్నారో, నువ్వు నా ఇంటికి రావటానికి ఏదైతే ఆటంకంగా ఉందో ప్రభువా, ఇదిగో వాటిని నేను ఈ రోజున తీసివేస్తున్నాను. వాటిని నా ఎదురుండి పూర్తిగా తొలగించేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ డబ్బు పోవటం కాదు, నీవు నా ఇంట్లో ఉంటాం. నా ఆనందం ఏంటి తెలుసా? ఈ డబ్బు నా దగ్గర నుంచి బయటికి పోవటం కాదు, నీవు నా ఇంట్లో ఉండటము. నువ్వు నా ఇంట్లో ఉండటం కంటే ఇంతకంటే శ్రేష్టమైన నాకు ఇంకే వద్దు. డబ్బు బంగారు ఏమి నాకు వద్దు అని ఏదైతే అన్యాయంగా వాటిని ఇచ్చేస్తున్నాను ప్రభువా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు 10వ వాక్యంలో, 9, 10 వాక్యాలు చదువుకుందాం కిందే. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు 2 చేతుల దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిద్రపోతున్నాడు, గట్టిగా చెప్పండి. నిద్ర బాగూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నశించిపోయేదాన్నంట వెతికి రక్షించడానికి వచ్చాడంట. నేను మొదటగా మనం చెప్పుకున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణము మనుషులందరిని రక్షించటానికి. ఎవరినయ్యానంటే నశించిపోతున్న వారిని రక్షించటానికి. మనుషుల మీద పాపము ఏలుబడి చేస్తుండగా, మనుషులు పాపమునకు బానిసలవుతుండగా, బానిసలైన మనుషుడిని పాపము నుంచి విడుదల చేసి వారిని రక్షించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనుషుల మీద ఏలుబడి చేసే పాపములు, ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపము. ఈ జన్మ కర్మ పాపము నుండి మానవుల్ని విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. అదేందండి, నేను ఏ పాపం చేయలేదు, నా పితరులు చేసిన పాపము నాకెలా వర్తించింది అని చాలామందికి సందేహం వచ్చు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు మనవాళ్ళు అంటారు, మా తాత ఆస్తి ఎవరిదంట, ఇది ఎవరు ఆస్తి అంటే మా తాతదే. మీ తాత అయితే ఏం చేయమంటారంటే మా తాత నాదే. మీ తాత ఆస్తి నీదైనప్పుడు మీ తాత యొక్క పాపము కంప్లీట్ చేయండి, ఖాళీలు పూర్తించండి. ఎవరిదైతే కదా. ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వాక్యం మొత్తం పూర్తి అయిపోయింది. వాక్యం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేర్చడానికి వచ్చారు. ఒక ఆయన అలాగా చాలా దూరాన్ని నిలబడి అలాగనే దైవజనుడు చూస్తున్నాడు. ఈ దైవజనుడు కూడా అందరూ ప్రార్థన చేసుకోవడానికి వస్తుంటే, ఈయనేంది అంత దూరాన్ని అలాగ నిలబడిపోయాడు అని అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత, ఏంటి నాయన, ఏంటి నీ సమస్య అని అడిగాడు. అతని దగ్గరకు వచ్చి, ఏం లేదు పాస్టర్ గారు, మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేస్తారా అని అడిగాడు. ఈ మాత్రం దానికి ఏముంది, వచ్చి ప్రార్థన చేస్తాను పద అని చెప్పేసి వెళ్ళాడు. ఇంచుమించు టైం రాత్రి 12 అవుతుంది. ఆ టైంలో ఇంటికాడికి వెళ్ళంగానే ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉంది. కొంచెం లోపలికి వెళ్ళంగానే హాల్లో ఒక పెద్ద ఉయ్యాల ఉందండి. ఏడన్నా పిల్లల్ని వేసి ఉయ్యాల ఎంత ఉండిద్ది, కానీ అదేదో పెద్ద ఈ బల్లంత ఉయ్యాల ఉంది. ఇదేంది ఇంట్లో ఇంత పెద్ద ఉయ్యాల ఉంది అని చెప్పేసి ఆలోచన వచ్చి, దైవజనుడు సరే ఏదైనా తర్వాత తెలిసిద్ది కదా అని చెప్పేసి ముందుకు అడుగులేస్తున్నాడు. ఎలంగానే ఎవరికి ప్రార్థన చేయాలి, ఏ విషయమే ప్రార్థన చేయాలని అడిగాడు. ఇదిగో నాయన, ఈ ఉయ్యాల్లో బాబుకు ప్రార్థన చేయండి అన్నాడు. తీరా చూస్తే బాబు పడుకున్నాడు. ఇదేంది ఇంతలా బాబుని ఉయ్యాల్లో వేసాడు, ఉయ్యాలంటే ఈ అబ్బాయికి ఇష్టమా అని అడిగాడు. కాదండి అని చెప్పేసి, ఈ మనిషి పై తల నుంచి నడుము దాకా మనిషి ఆకారంలో ఉన్నాడు. ఈ నడుము కానించి కిందకి తనకి గేదె కాళ్ళు ఉన్నాయి. గేదెలు అంటారు ఈ ప్రాంతంలో, గేదె కాళ్ళు ఉన్నాయి. ఈ దైవజనుడు ఆశ్చర్యపోయాడు. ఇదేంది, ఇతను నడుము కానించి పైకేమో మానవాకారం ఉంది, నడుము కాంచి కిందకి గేదె కాళ్ళు ఉండేది, ఇలాగ పెట్టాడండి ఇతనంటే. అదేనండి మా కర్మ అదండి, ఏం చేస్తామండి, మా రాత అదండి అంటున్నారు వాళ్ళు. దైవజనుడికి ఆశ్చర్యం వేసి, అయ్యా ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ ఇగో ఇటువంటి వాటి నుంచి విడిపించగలవాడు దేవుడు ఒక్కడే. ఆయన మీరు మీ కుటుంబంలో చేర్చుకోనండి, మీరు నమ్ముకోనండి ప్రభుని.
మీకు గొప్ప విడుదల కలుగు చేస్తాడంటే వాళ్ళు అంటారు, మేము యేసు ప్రభునైతే నమ్ముకోము. యేసు ప్రభు దగ్గరికైతే రాము. నీ వల్ల ఏదైనా ప్రార్థన అయితే చెప్పు. యేసు ప్రభు మాట కూడా ఎత్తమన్నారు ఆళ్ళు. యేసు ప్రభు మాట నీ నోట రాకముందు నేను ప్రార్థన చేసినా గాని ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఆ దైవజనుడు వెనక్కొచ్చేస్తున్నాడు. ఈ లోపల ఆ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి, "వందనాలు పాస్టర్ గారండి" అన్నాడు. వందనాలు చెప్పాడు కదా! ఇతడు ఆత్మీయుడై ఉంటాడని చెప్పేసి భుజం ఇచ్చేసి, ఏం జరిగింది ఆ అబ్బాయికి ఏంది పరిస్థితి అంటే, వాళ్ళ తాతగారు 100 ఎకరాల ఆసామండి. ఎంతండి అని? మాట్లాడు అన్న, మాట్లాడు అన్న. ఓకే. 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 100 ఎకరాలా? చెప్పండి. అందరూ చెప్పండి. 100 ఎకరాల రైతు. అయితే ఆ 100 ఎకరాల మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉన్నది. చెట్టు చుట్టూ అరుగులా కట్టించుకొని, పెద్ద ఎత్తైన అరుగు కట్టించుకొని 100 ఎకరాలు చూస్తూ ఉండేవాడు. ఆ మధ్యలో చూస్తూ ఉండగా ఏ గేదైనా సరే ఆ చేలో దిగిందా, ఆ గేదెను కట్టేసి, ఆ 4 కాళ్ళు కట్టేసి 6 అంగుళాల మేకులు కొట్టేవాడంట. నా చేలోకి దిగి నా చేలో మేస్తావా నువ్వు అని 6 అంగుళాల మేకులు ఆ గేదె కాళ్ళు టప్ప టప్ప కొట్టేవాడంట. ఈ గేదె నోరు లేని గేదె కదండి, ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న ఆలోచన లేక, అని చెప్పలేక, మాట్లాడలేక మూగజీవి రోధిస్తూ అల్లాడిపోతూ ఉండేదంట. ఎప్పుడైనా ఇలాగ చేసేవాడు. అందరూ మూర్ఖుడురా వీడు, మూర్ఖుడురా అనుకునేవాళ్ళంట. ఖచ్చితంగా ఈ పాపం వీడిని విడిచిపెట్టదురా అనుకునేవాళ్ళంట అందరూ. పాపం ఏమైంది? తన కుటుంబంలోనే తన కుమారుడికి పుట్టాడు పిల్లవాడు. ఆ పిల్లవాడికి సగ భాగమేమో మానవాకారం ఉంది, సగం ఆకారమేమో గేదె కాళ్ళు ఉంది. ఇది నా శాపం అన్న సంగతి అతను గమనించలేకపోతున్నాడు. ఇది నా పాపం అని అతను గమనించలేకపోతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా యేసు ప్రభుని నమ్ముకోమంటే అదేదో 2 కులాలకు సంబంధించిన దేవుడు అన్నట్టుగా చూస్తారా కొంతమంది. కొంతమంది విదేశీ దేవుడు అన్నట్టుగా చూస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఈయనకు 2 కులాలకు సంబంధించిన దేవుడు, విదేశీ దేవుడో కాదు. ఈయన ప్రజలందరూ రక్షించడానికి భూలోకానికి వచ్చిన దేవుడు. ఏ విషయంలో రక్షించడానికంటే వారి పాప జీవితాల నుంచి విడిపించడానికి వచ్చిన దేవుడు. మన పాపములు మన మీద ఏలుబడి చేస్తుండగా మనం వాటి నుంచి విడిపించుకోలేమని దేవాతి దేవుడే నరావతారిగా భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణమును చిందించి మా రక్తము ద్వారా మన పాపమునంతటిని కడిగివేశాడు. యేసు ప్రభు రావడానికి గల కారణం ఇది. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించటానికి. అందుకే దేవదూతలు ఆ మాట అన్నారు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన వర్తమానము దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరంట ఆయన? రక్షకుడు. ఏ విషయంలో? అన్ని విషయాలు మనం రక్షిస్తూనే ఉన్నాడు. ఇంతవరకు మనల్ని విడువక ఎడబాయక కాపాడుతున్నాడు. తన నమ్మిన బిడ్డలను ఎన్నడూ సిగ్గుపరచగా తోడే ఉంటున్నాడు. ఆయన అన్ని విషయాల్లో మనకు రక్షకుడుగా ఉండి మనల్ని పరిపాలిస్తున్నాడు. అందుకే దేవదూతల మాట అన్నారు, ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో పాపం చేసే స్త్రీ ఒక అమ్మాయి ఉందండి. ఆమెకంట 5 పెనిమిట్లు అంట. ఎంతమంది? 5 పెనిమిట్లు. యేసయ్య మధ్యాహ్న కాల సమయంలో ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి దగ్గరకు వచ్చింది ఆమె మధ్యాహ్నం పూట. ఆ మాట మాట్లాడుతున్నాడు యేసయ్య, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడిగితే, నువ్వేమో యూదుడివి, మేమేమో నీకు మాకు ఎట్టా అని అంటే, నువ్వు అడుగుతున్నావు కదా, నేను అడుగుతున్నా కదా నీళ్ళు, ఆ నీళ్లు తాగితే నేను మరలా దాహం కొంటా, కానీ నేను ఇచ్చి నీళ్లు తాగితే ఎన్నడు దాహం. ఏమంటుందో అర్థం కాక కొంతమందికి అర్థం కాదు కదా. అర్థం కాకుండా కొంతమంది మాట్లాడతారు తెలుసా. ఒక చిన్న పిల్లవాడి అన్నప్రాసన లేదంటే పుట్టినరోజు కూడికే వెళ్ళారు బంధువులు. వెళ్తే వాళ్ళు అనుకున్న టయానికి రాలేదు ఒకటి, వాళ్ళు తెస్తానన్న వస్తువు తేలేదు 2. ఏదంట? అనుకున్న టయానికి రాలేదు ఒకటి, తెస్తానన్న వస్తువు తేలేదు 2. వాళ్ళని డైరెక్ట్గా ఏమనలేక పిల్లవాడిని ఎత్తుకొని, చింతల్లి మామి లేటుకు వచ్చాడని తిడుతున్నావా? ఎవరు తిడుతున్నారు? పిల్లోడంట. మామి లేటుకు వచ్చాడని తిడుతున్నావా? మామికి సిగ్గులేదు కాదు అని ఎవరు అంటున్నారు? ఈ పిల్లవాడంట, మామయ్య నీకు సిగ్గులేదు అని. అయ్యో మామి నీకు ఉంగరం తెస్తాను అనుకున్నావు కదరా చింతల్లి, డబ్బులు లేవంటలే, నీకు తేటానికి వచ్చేసరికి మాయ దగ్గర డబ్బులు లేవంట. ఎవరిని? ఈ మాటల ఆంతర్యం ఎవరు తెలుస్తుంది?
మాట్లాడాలి, మేనమామ తెలుస్తుంది. కొంతమంది ఇలా మాట్లాడే మాటలు అర్థం కావు. యేసయ్య ఏ మాట మాట్లాడుతుంటే ఆమెకి ఈ విషయం అర్థం కావట్లేదు. కానీ వాక్యం చెబుతుందండి, ఆమెతో మాట్లాడుచుండగానే యేసయ్య ఆమె అనేది, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇయ్యి అంటే, వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అంటాడు. నాకు భర్త లేడు అనగా నీకు భర్త లేని మాట నిజమే, కానీ ఇప్పుడు ఉండేవాడు కూడా నీవాడుగా, నీకు 5 పెనిమిట్లు ఇప్పుడు ఉండేవాడు కూడా నీవాడుగా అని చెప్పిన వెంటనే వాక్యం రాయబడింది, తాను తన కుండను విడిచిపెట్టిందంట. అంటే అర్థము, తన పాపమును విడిచిపెట్టి ప్రజల్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దాము రండి, చూపిస్తారండి. నేనంటాను ఇది నిజమైన సాక్ష్యం. మనోళ్ళు సాక్ష్యం చెబుతారండి. ఎవరు? నేను చేసినవన్నీ ఏం చేసావమ్మా? అన్నదానం చేసావా? వస్త్రదానం చేసావా? భూదానం చేసావా? సువర్ణ దానం చేసావా? ఏ దానం చేసావా నీ గురించి చెప్పాలమ్మా, నువ్వు చేసిన తప్పుడు పనులు కదా అంటే, ఆ పాపమును ఏలెత్తి చూపించి నా పాపమును ఖండించిన వాడిని చూపిస్తారండి అని ప్రజల్లో సాక్ష్యం చెప్పింది. మనోళ్ళు ఏం సాక్ష్యం చెబుతారు తెలుసా? నేను బాగాక 4 రోజులు మనసులో అట్టనే పడి ఉన్నాను, నన్ను చూస్తానికి ఒక్కళ్ళు కూడా రాలేదు. ఎవరు రాలేదు నన్ను చూస్తానికి? ఒక్కళ్ళు. ఇక లాస్ట్కి దొరికే పర్సన్ ఎవరంటే, తేలిగ్గా దొరికే పర్సన్ పాస్టర్ గారు. కనీసం పాస్టర్ గారు మా ఇంటికి కూడా విషయం ఏం తెలుసా, ఏం బాగోదని కనీసం ఫోన్ కూడా చేయదు. పాస్టర్ గారండి జ్వరం వచ్చిందండి ప్రార్థన చేయండి అంటే, నీకు బాగోదని తెలిసింది అవునా కదా? మళ్ళీ అనేది, అయినా మా ఇంటికి ఎందుకు వస్తారులే, వాళ్ళందరూ మొహాలు చూసి వెళ్తారు. డబ్బు ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎవరి ఇంటికి? పాస్టర్ గారు అంటే డబ్బు ఉండే వాళ్ళ ఇంటికి వెళ్తాడంట. పేరు ప్రఖ్యాతలు గల వాళ్ళ ఇంటికి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను, నీ కొరకు ప్రార్థన చేయట్లేదు కదా. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నీ సాక్ష్యం ఎట్లా ఉండాలి తెలుసా? ఇదిగో సమరశ్రీ సాక్ష్యం చెబుతుంది, ఇదిగో నేను రక్షించబడ్డాను. ఎలా రక్షించబడ్డామంటే, నా పాపం నాకు చెప్పినవాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షించాడు లేదా ఆమెని? నశించిపోతున్న దాన్ని రక్షించాడు. నేనంటాను, యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ప్రప్రథమైన కారణం మనల్ని రక్షించటానికి. హల్లెలూయా. రెండోదిగా కనుక మనం చూసినట్టే లూకాసు వార్త 2:14 చదువుకుందాం. లూకాసు వార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చాలమ్మా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనుషులందరికీ సమాధానము కలుగు చేయటానికి. ఏమండి, ఈ రోజులో చాలామంది పైకి బాగుంటున్నారే కానీ లోపల ఎంత మదన పడిపోతున్నారు. ఇదివరకు ఉండే కాదు హార్ట్ అటాకులు, ఇప్పుడు హార్ట్ అటాకులు ఎందుకు వస్తుంది తెలుసా? ఆలోచన ఎక్కువైపోయి కుటుంబ పరిస్థితులు భారం ఎక్కువైపోయి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. చాలా ఆస్తి ఉంటుంది కానీ సమాధానం ఉండలేదు. చూస్తానికి మంచి బిల్డింగులు ఉంటున్నాయి కానీ సమాధానము లేదు. కార్లు బంగ్లాలు అన్నీ ఉన్నాయండి కానీ ఏమంటలేదు తెలుసండి, సమాధానం ఉండలేదు. నేనంటాను, దేవుని నమ్మని బిడ్డల సంగతి తీసి అలా పక్కన పెడితే, యేసయ్య నిజరక్షకుడు అని చెప్పుకుంటున్న వారు, అలాగనే ఆయన సొంత రక్షకులు అంగీకరించి భక్తిని చేస్తున్న వారి కుటుంబాల్లో కూడా సమాధానం లేకపోతే మనం ఎలాగ క్రిస్మస్ జరుపుకోగలుగుతాము? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల ప్రప్రథమైన కారణం, రెండో కారణం ఏంటంటే, ఆయన మనకు సమాధానము దయచేయటానికే. హల్లెలూయా. ఇంట్లో 10 మంది 20 మంది ఉంటారండి కానీ ఒకళ్ళు మాట్లాడుకోరు. ఎందుకని మరి? ఏంటంటే మాట్లాడుకోరు. వాళ్ళ దారి వీళ్ళ దారి, వాళ్ళ ఆలోచన వేరు వీళ్ళ ఆలోచన వేరు. ఒక ఆయనంట, నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను, ప్యాంటు కొంచెం 2 అంగుళాలు బోరైంది, కట్ చేసి కుట్టి సెల్ఫ్లో పెట్టన్నాడంట భార్యకి. భార్య అంట సరిలేండి అంటాము, చేస్తానండి అంటాం అన్న కాకుండా అందంట. ఏమంది? అందంట. అంటే చేస్తున్నట్ట చేయనట్ట? నాకు మైండ్ పని చేయదు, నీ పని చేస్తే ఇదే తలక నొప్పి అనుకొని మళ్ళీ బయటకు వచ్చి, నాన్న ఇంట్లో ప్యాంట్ ఉంది, దాన్ని 2 అంగుళాలు కట్ చేయించి టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించి రాపో అన్నాడంట. ఎవరు చెప్పాడు? మళ్ళీ నాన్న చెప్పాడు.
ఈ నాన్న కూడా ఒక్కోసారి మైండ్లో పని చేయదని చెప్పేసి, అమ్మా ఇంట్లో ప్యాంట్ ఉంది, పక్కన టైలర్ ఉన్నాయి కదా, 2 అంగుళాలు కట్ చేయించి ప్యాంట్ ఒక సైజ్ చేయించి రాపోనాడంట. వీళ్ళందరూ చెప్పడం పిల్లోడు అన్నాడు, మా నాన్న ఎంత బాధపడుతున్నాడు, మా నాన్న రోదన ఒక్కడు కూడా ఆలకించేవాడు లేడని చెప్పేసి వీళ్ళందరికంటే ముందుగా పిల్లోడు టైలర్ దగ్గరికి వెళ్ళి 2 అంగుళాలు కట్ చేయించి మడతేపించి ఇంట్లో పెట్టాడంట. తీరా చూడంగానే వాళ్ళ ఆవిడ చూసిందంట, ఆయన 2 అంగుళాలు కట్ చేయమన్నాడుగా అని మళ్ళీ షాప్ కాడికి వెళ్ళి 2 అంగుళాలు కట్ చేయించి ప్యాంటు మళ్ళీ మడతేసి అరమరలో పెట్టిందంట. వాళ్ళ నాన్న రే పిల్లోడు పొద్దున చెప్పాడు ప్యాంట్ కట్ చేసి అరమరలో పెట్టమని అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయి టైలర్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి పూర్తి చేయండి, 2 అంగుళాలు కట్ చేసి మళ్ళీ అరమరలో పెట్టాడంట. వాళ్ళ అమ్మకి సాయంత్రం పిల్లోడు వచ్చి అమ్మ చేసేమంటాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా షాప్ కాడికి వెళ్ళి 2 అంగుళాలు కట్ చేసి మడతేసి అరమరలో పెట్టిందంట. రేపు పొద్దున హైదరాబాద్ ప్రయాణానికి స్నానం చేసి బయటకు వచ్చి ప్యాంట్ వేస్తుంది, అది ప్యాంట్ కాదు షార్ట్. నేను ఇక్కడ ప్యాంటు పెట్టాను కదమ్మా అంటే, ప్యాంటు కట్ చేయమన్నా కదా అంటే, నేను కట్ చేయమని 2 అంగుళాలు అమ్మా అంటే అందరూ బయటకు వచ్చాను. నేను 2 అంగుళాలు కట్ చేశాను, వాళ్ళ అంటే నేను 2 అంగుళాలు కట్ చేయించాను. ఇది నవ్వుకోవడానికి బాగుందే కానీ ఇదంతా వాతావరణం ఏర్పడడం గల కారణం ఏంది? అది మన జీవితాల్లో కూడా అట్ట చాలని విధంగా ఉండటం గల కారణం ఏంటంటే, కుటుంబాల్లో ఏమి లేకపోవటం అంటండి, సమాధానం. కొంతమందికి బలహీనత వల్ల సమాధానం ఉండదు, కొంతమందికి పిల్లల వల్ల సమాధానం ఉండదు, కొంతమందికి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాధానం ఉండదు. నేనంటాను, ఈ రాత్రి కాల సమయంలో గనక యేసయ్యను గనక నీ హృదయంలో చేర్చుకోగలిగితే నీ జీవితంలో నిత్య సంతోషము, నిత్య సమాధానము నా ప్రభు దయచేనుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉందండి, ఆమెకు 12 సంవత్సరాల నుంచి బలహీనత జబ్బు. చాలామంది దగ్గరికి వెళ్ళిందండి, ఈ వైద్యుల్ని ఆశ్రయించలేదు అనుకోవటానికి వీల్లేదు. చాలామంది చెప్పారు, అమ్మాయి పలానా చోట బాగా చూస్తారంటే అక్కడికి వెళ్ళింది, హోమియోపతి వాడింది, అల్లోపతి వాడింది, అన్నీ వాడిందండి, కానీ ఆ జబ్బు మాత్రం తగ్గలేదు. దినదినము బిడ్డ క్షీణించిపోతూనే ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పారంట, అమ్మా యేసయ్య ఈ ప్రాంతానికి వస్తున్నాడు అంటే, ఇంతమంది ద్వారా జరగంది యేసయ్య వల్ల జరిగిద్దా అని ఆలోచించగల. అలా అన్న మాకు యేసయ్య కుంటివారును ముట్టగానే వాళ్ళు నడుస్తున్నారు, యేసయ్య ప్రార్థన చేయగా మోగవారు మాట్లాడుతున్నారు, యేసయ్య ప్రార్థన చేయగా చెవిటివారు వినగలుగుతున్నారు, యేసయ్య మాట్లాడుచుండగా ప్రార్థన చేయగా గుడ్డివారు చూడగలుగుతున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు. అమ్మా గొప్ప మేలులు జరిగితే యేసయ్య వస్తున్నారు పోనగలనే. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత తనలో విశ్వాసం ఏర్పడి, నా అటువంటిది ప్రజల్లోకి వెళ్ళటానికి వీలు లేదు కదా, అయితే నేను ఒక్క పని చేస్తాను. ఏం చేస్తావు అని అంటే, నేను వెనకాలకెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకుందంట తనలో తాను. ఏమనుకుందంటే, గట్టిగా చెప్పాలి. ఇక వెనకాలకి వెళ్ళిందండి. ఎవరు వెనకాలగా? యేసు ప్రభు వెనకాల ఎవరు లేకుండా ఒకటి నడతల. మళ్ళీ యేసయ్య వెనకాల సమూహం ఉంది. ఆ సమూహాన్ని దాటుకుంటా బలహీనరాలు. మళ్ళీ ఆ జబ్బు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదండి. మన వాళ్ళకు 105 జ్వరం ఉండగల మా దగ్గర ఒకడు ఉన్నాడు. అప్పుడు దాకా చాలా బాగుండే, టెస్ట్ చేసుకున్నంతసేపు హుషారుగా ఉన్నాడు. బ్లడ్ ఇచ్చాడు, బ్లడ్ తీశారు, వాళ్ళు టెస్ట్ చేశారు. అయ్యా నీకు టైఫాయిడ్ జ్వరం అనగానే అప్పుడు దాకా ఇట్టున్నవాడు ఇష్టైపోయాడు. నేను సరే ఇప్పుడు దాకా బాగానే ఉండగా ఏమైంది, టైఫాయిడ్ జ్వరమేగా, ఏమైంది, ప్రతిదాన్ని కుంగిపోతావు అని అనగానే ఏముంది మామూలుగానే ఉన్నాను, ఏం లేదు అన్నాడు. సరే చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ బ్లడ్ రిపోర్ట్ అంటే గేటు ముందు అట్ట పడేసి అమ్మా అని పడ్డాడంట. వాళ్ళ ఆవిడ మా ఆయనకి ఏమైందో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఏమైందండి, ఏందని అంటే, టైఫాయిడ్ జ్వరం అన్నారు. ఏమన్నారంట, టైఫాయిడ్ జ్వరం. ఆ మాట తినంగానే పేషెంట్ అయిపోయాడు. ఏదో ఒక్కరోజు మీరు ఆలకించండి, 12 సంవత్సరాలు బట్టి జబ్బుతో ఉందంటే ఇంకెంత బలహీనరాలై ఉండాలి, ఎంత బలహీనత ఉండాలి. ఆమె ఓపిక తెచ్చుకొని హుషారుగా లేచి గబగబా జనసమూహంలోకి వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు అలాగ ముట్టుకుందండి. వెంటనే అంట ఆమెలోనికి ప్రభావం వచ్చిందంట. గట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమొచ్చిందంట ఆమెలోకి? ప్రభావం వచ్చిందంట. మీరు చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 47వ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త
8వ అధ్యాయము 47వ వాక్యము. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయన ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకైన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను. అదుగు చూడండి, సమాధానము గలదానివై. అంటే ఆమెకి ఏమి లేదని ఇప్పుడు దాకా. నేనంటే నీ కూడికలో సమాధానము లేకుండా ఎంతమంది ఉన్నారో, నా దేవుడి రాత్రి మీ అందరికి సమాధానము దయచేయునుగాక. సమాధానకర్తగా ఆయన మీ కుటుంబంలో నివాసము చేయునుగాక. హల్లెలూయా. అన్నా, నువ్వు కొంచెం బాక్స్కి కొంచెం ఇటు పక్క వచ్చి కూర్చోగలుగుతావా? అంటే వాయిస్ ఇటు రావట్లేదు, అందుకని నువ్వు వాయిస్కి అడ్డంగా కూర్చున్నావు, ఏమనుకోకుండా. హల్లెలూయా. బాగా వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేశారంట ఆయన? ఆమెకి ఏమైందంటే ఇప్పుడు ఆమె సమాధానం పొందుకుంది. నేనంటాను, డబ్బు ఉండొచ్చు, ఏం కావాలి? చాలామంది అంటారు డబ్బు ఉంటే చాలురా అంటారు. పైసా హే రే, పైసా హే పరమాత్మ. డబ్బు ఉంటే కొండ మీద కోతి దిగి వచ్చింది అంటారు. ఏమొచ్చిందంట? నిజమే, కొండ మీద కోతి దిగి వచ్చింది. కానీ డబ్బుతో కాక జరిగేవి చాలా ఉన్నాయి. డబ్బుతో 50,000 రూపాయలు పెట్టి డబుల్ కట్ మంచం కొనొచ్చు, సుఖమైన నిద్రను కొనలేవు. డబ్బుతో 2 లక్షలు పెట్టి వాహనాన్ని కొనవచ్చు, సుఖమైన ప్రయాణాన్ని కొనలేవు. డబ్బుతో 3 స్టేర్లు 4 స్టేర్లు బిల్డింగ్ కట్టగలవు, సమాధానాన్ని కొనలేవు. డబ్బుతో రకరకాల కూరగాయలు అన్నీ కొనవచ్చు, ఆరోగ్యాన్ని కొనలేవు. డబ్బుతో కొననివి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనది సమాధానం. డబ్బు లేకపోయినా కానీ నీ పిల్లలు నీ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండి చక్కగా సమాధానంగా ఉంటే డబ్బేం పని చేసిద్దండి అసలు. చాలామంది డబ్బు 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 అని వెంపర్లాడుతూ ఉంటారు. నేనంటాను, డబ్బు కంటే ప్రాముఖ్యమైనది సమాధానము. అలాగనే ఏమంటా పని చేద్దంటే నేను అలాగ అంటలేదు. డబ్బు ఉండాలి, అది చాలినంత ఉంటే చాలు. అంతకంటే ప్రాముఖ్యంగా ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఆ సమాధానాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వదిగా ప్రేమను పంచడానికి వచ్చాడు, లేదా ప్రేమించటం నేర్పించటానికి. ఇదే క్రిస్మస్ మీటింగ్కి ఎవరిని మాట్లాడమన్నా, అది రాజకీయ నాయకుడా, పాస్టా, లేకపోతే వేరే వాళ్ళ ఎవరిని మాట్లాడమన్నా, ఒక క్రిస్మస్ మీటింగ్ ఏర్పాటు చేసి దానిలో అసలు ఏం తెలియని వ్యక్తిని నిలబెట్టి మాట్లాడమంటే వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసు. యేసు ప్రభు గురించి, యేసు ప్రభు వారు అన్న ఒక గొప్ప మాట అంటారు. ఆ మాట నా హృదయాన్ని ఎంతో కదిలించింది అంటారు. ఏ మాట అయ్యా అని వాళ్ళు అడిగితే వాళ్ళు అంటారు, నిన్ను వలే, ఏం కదలే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. యేసయ్య చెప్పాడు, యేసయ్య చేశాడు కూడా అండి. కుష్ఠరోగుల్ని అల్లంత దూరాన్ని ఇసిరేశారండి, పాళెం వెలుపల. కానీ యేసయ్య వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళకు ప్రార్థన చేశాడు. ఆయన మనిషిని మనిషిగా చూస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని క్షమిస్తాడు. వెళ్ళి పట్టుకున్నాడండి. ఒక అతను వచ్చి, అయ్యా యేసు ప్రభువా, నన్ను శుద్ధునిగా చేయవా అంటే, నువ్వు శుద్ధుడు అగుట నాకు ఇష్టమే అని వాటేసుకుంటాడండి. ఈ రోజుల్లో చేతి పట్టుకున్నారు అనుకోండి, మనం పక్క బంగా చేతి శుభ్రంగా ఇది చేయబట్టుకున్న అనవసరం మాయ్ డెటాలిటీ అంటారు. ఎవరు చేపట్టుకుంటే డెటాలిటీ అంటారు. ఏమైంది? చచ్చిపోతాం. అంటువ్యాధులు ఉంటారు వీళ్ళు. ఏమన్నా వీళ్ళు అంటువ్యాధులు అన్నమాట. వాళ్ళు పట్టుకుంటే ఏమైంది, వాళ్ళు ముట్టుకుంటే ఏమైంది. కానీ యేసయ్య కుష్ఠరోగుని అలాగ వాటేసుకున్నాడండి. ఎంత ప్రేమించి, చెప్పడమే కాదు చేసి చూపించాడు. అంత ప్రేమమయుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడు, ఈ ప్రపంచానికి సమాధానం ఇవ్వడానికి వచ్చిన దేవుడు, ఈ ప్రపంచము మనుషులను ఎలాగో ప్రేమించాలో తెలియజేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
8వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి. చెప్పండి, ఎలా ఉండాలంట? ప్రేమ అంట. ఇంకో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రేమ సమస్త దోషములను కప్పివేయును అని. కానీ ఈ రోజుల్లో మనలో టీవీ 9 కంటే ప్రమాదకరంగా తయారయ్యారు. టీవీ 5 కంటే ప్రమాదకరం అయిపోయారు. అస్సలు అక్క ఎవరితో చెప్పమా, కానీ ఒక్కరు చెవులు అట్టు ఇండిస్తే ఎవరితో చెప్పననిద్ది. మహాతల్లి ఎవరితో చెప్పననిద్ది, అందరూ చెప్పింది. నీ కుటుంబాల విషయం అయితే నీ విషయం అట్ట వెల్లడైతే ఎలా ఉండిద్ది? నీకెందుకు చెప్పింది ఆ మాట? నన్ను ప్రేమించేది కదా, నా స్నేహితురాలు కదా అని కదా నీ చెప్పింది. ఈ మాటను కడుపులో పెట్టుకుని ప్రార్థన చేయి, లేదంటే ఒక మంచి సలహా ఇవ్వాలి. కానీ వెల్లడి చేస్తారండి అందరూ, భయంకరంగా వెల్లడి చేసి వాళ్ళని రోడ్డుకి ఈడుస్తూ ఉంటారు. ప్రేమ అంట దోషాలను ఏం చేసిద్ది? కప్పేసిద్ది. తెనాలి రామకృష్ణ గారు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఒక మంచి కవి. ఆయనంట ఉద్యానవనంలో తిరుగుతుండగా రాణిగారంట ఆ ఉద్యానవనాన్ని చూసి కొంచెం స్టైల్గా నడిచి కాలు జారిపడిందంట. ఎవరు? రాణిగారు. ఈ విషయం ఎవరు చూడకూడదు అనుకున్నారో వాళ్ళు చూసారు. ఎవరు? తెనాలి రామకృష్ణ గారు చూశాడు. చూడంగానే రాణి పడి ఎవరైనా చూసారని చూడంగానే తెనాలి రామకృష్ణ గారు కనబడ్డాడు. అర్రే, ఎవడు కంట్లో అయితే పడకూడదు అనుకున్నాను, ఆయన కంట్లోనే పడ్డానని చెప్పేసి తెనాలి రామకృష్ణ, నేను పడ్డానని ఎవరితో చెప్పమాకంటే, అమ్మగారు మీ ఉప్పు కారం తింటున్నావాడిని, మీ విషయం నేను ఎందుకు చెబుతాను, పొరపాటును కూడా చెప్పను, కానీ నాకు డౌట్ అన్నట్టు. ఏంది చెప్పంటే, ఈ గుర్రం చూసింది కదా, ఈ గుర్రం చూసిద్దాం చెప్పిద్దాం నా డౌట్ అన్నాను. ఎట్టైనా చెప్పకుండా నువ్వే చేయాలి. ఆమె అడావుడిలో, ఆమె కంగారులో ఎవరిని చెబుతారా అడావుడిలో గుర్రం మాట్లాడే సంగతి మర్చిపోయిందామా. మాట్లాడకుండా నువ్వే చూడాలి తెనాలి రామకృష్ణ అంటే, ఒక పని చేస్తాను అమ్మగారు అని చెప్పేసి ఒక కన్నవ తీసుకుని గుర్రం మూటికంట గట్టి కట్టేసంట, ఇక నోరు తెరవదు అమ్మగారు అన్నాడంట. ఈ మాట మాత్రం బయటికి రాని మాకు తెనాలి రామకృష్ణ అంటే, రానినుగా అని చెప్పేసి వెళ్తుంటే రోడ్డు పొరుగున అందరూ వెళ్తా, ఎరా రామకృష్ణ ఏంది గుర్రానికి గొడ్డగట్టి అంటే, ఇప్పుడు ఇది రాణిగారు ఏదో ఉద్యానవనంలో స్టైల్ నడుచుకుంటూ వెళ్తుందండి, ఆమె కాలు జారి పడింది, ఆ విషయం అందరూ చెప్పాలనుకుంటుందండి అందంట. ఎవరు? సరే, దీన్ని నడిపించుకుంటే మళ్ళీ కొంత దూరం వెళ్ళలేడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, రామకృష్ణ గారు ఏంది గుర్రానికి మూతికి గుడ్డ కట్టామంటే, ఇది రాణిగారు ఏదో స్టైల్గా నడుచుకుంటూ వెళ్తుంది, కాలు జారి పడిందండి, ఆ విషయం అందరూ చెబుతానంటుంది. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఏదైనా నీతో నీ స్నేహితులు ఏదైనా విషయాన్ని పంచుకున్నారు అంటే, అది నిన్ను ప్రేమించి నువ్వు నా స్నేహితురాలు అని, స్నేహితుడని నీకు చెప్పారు. ఆ విషయాన్ని ఎల్లడిపరుస్తున్నావు అంటే నేనేమనాలి? ఆ విషయాన్ని అందరికీ చాటింపేస్తున్నావు అంటే నేనేమనాలి? నిజంగా దేవుని ప్రేమ నీలో ఉందా? ఇదే ప్లేస్లో ఏసైని పెట్టండి, ఏసైకి ఏదైనా సమస్య చెబితే నలుగురు చెప్పి ఎల్లడబరుస్తాడా? చెబుతాడా? ఆయన కడుపులో పెట్టుకొని సలహా ఇస్తాడు, బాగు చేస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు కనుక. క్రిస్మస్ జరుపుకుంటున్న మనము, క్రీస్తులో ఉంటున్న మనం కూడా మనకి ఆలోచన ఏమంటే, నేను ఇతరులను ప్రేమించేవాడికి, నన్ను ఎట్ట ప్రేమించుకుంటున్నానో ఇతరులను కూడా, అందరూ చెప్పండి, అలాగూ ప్రేమించేవాడినే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. 2 చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. క్షమించండి, నేను ఒక మాట చెప్పి కొంచెం లోపలికి వెళ్తాను. ఈ పత్రికలో రాయబడి ఉండేది, ప్రేమ లేనివాడంట పెద్దడు. ఇంకో విషయం కూడా అంటాడు. ఏమనంటాడంటే, నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు పరహంతకుడివే. సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను, ఒక్క నిమిషం ఆలోచించి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఒక ఊర్లోనంట ఒక అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. ఎవరిని? ఇంటర్ కాస్ట్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇంటికి తీసుకొస్తుండగా అందరూ చెప్పారు తనకి, మీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానని. ఇంట్లోకి అడుగు పెట్టావంటే కాళ్ళు చేతులు నరుగుతాను, నేను కనీసం 25 లక్షలు 30 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను.
నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో తీసుకొస్తే ఊరుకుంటావు అనుకున్నావా అనగానే వీడు ముందుగానే చెప్పాడంట, మా అమ్మ కొంచెం రూపాయిని పాపాలా చూసుకునేది, కొంచెం అమ్మతో జాగ్రత్త అన్నాడంట. ఎట్టని నువ్వంటే ఇష్టం కాబట్టి భరిస్తానందంట. ఇక ఆళ్ళీళ్ళొచ్చి అట్టా పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళని రోడ్డు మీద పెట్టి నరుగుతాను చంపుతాను అంటావేంది రంగమ్మా, లోపల తీసుకెళ్ళన్నారంట. లోపల తీసుకెళ్ళాడు. లోపల తీసుకెళ్ళి కాంచి ఫుల్ టార్చర్ చూపిస్తుందంట. కొంతమంది అత్తలు మామూలుగా ఉండరు. ఈ కోళ్ళ ఊడ్చిందనుకోండి, వచ్చి ఎమ్మని చీపు తీసుకుని వచ్చి ఊడుతుందంట. ఈ కోళ్ళ బట్టలు ఉతికిందనుకోండి, ఎమ్మని ఆ బట్టలు మళ్ళీ నానబెట్టి ఊస్తుందంట. ఈ కోళ్ళు ఏదైనా వండిందనుకోండి, వెంటనే ఏం చేస్తుంది, అది పక్కన పడేసి మళ్ళీ వండుతుందంట. ఈ అమ్మాయికి నరకం కనపడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా, రోజు రోజుకి టార్చర్ పెరుగుతుంది. ఈ అత్త ఉద్దేశం ఏంటంటే ఎట్టని ఇంట్లోంచి ఎలగొట్టాలి అని ఆలోచన. ఆమెకి తల్లిదండ్రులు లేరు, మేనమామ ఒకడు ఉన్నాడు. ఆయన నాటు వైద్యం చేసే ఆయన. ఏ వైద్యం? నాటు వైద్యం చేసే ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గరికి వెళ్ళారు. మా అత్తని ఎట్టయినా మీరు చంపేయాలి పాస్టర్ గారు, మామయ్య మా అత్త ఎట్టైనా చచ్చిపోవాలి మొంది అని అంటావు. మాయ్ అత్తమ్మ చచ్చిపోవడం ఏంది, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అంటే, లేదు నన్ను బాగా టార్చర్ పెడుతుంది, ఎట్టైనా ఆమెను చంపేసేయాలి మొంది అని అంటే, సడన్గా చచ్చిపోయిందా, సడన్గా చంపామా, నీకు తెలుసు అనుకుంటా బాగా ఇది, నన్ను చెప్పనే అమ్మా. హల్లెలూయా, గట్టి దేవుని స్తోత్రం చేద్దామా. అనుమానం వచ్చింది, మామయ్య దగ్గరికి వెళ్ళి వచ్చింది, రాంగాలు చచ్చిపోయింది అని అంటారు. సరే నిదానంగా చనిపోయేటట్టుగా ఇస్తాను, మీ అత్తకి ఏదైనా బలహీనతలు ఉండి అన్నాడంట. అందరూ 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి, గడి చెప్పండి. మాట్లాడమా, జరిగేటప్పుడు కూడా మాట్లాడుకొని జరగాలమ్మా. హల్లెలూయా. డౌట్ వచ్చింది, మీ అత్తకి ఏదైనా బలహీనతలు అంటే ఎందుకు లేవు, ఎప్పుడు మోకాళ్ళ నొప్పి అనేది అన్నాను. ఓకే, ఇది మోకాళ్ళ నొప్పి ముందని పాలలో రోజు కలిపి, సడన్గా నువ్వు ముందు కలిపితే నమ్మదు, నెల రోజుల్లో ఖచ్చితంగా మీ అత్త చచ్చిపోద్ది. ఈ నెల రోజులని మీ అత్తను ప్రేమించడం మొదలుపెట్టాడంట. ఏంటంట, ప్రేమగా మాట్లాడు, ఆమె సహిస్తున్నట్టుగా ఉండు అన్నాడంట. ఈ నెల రోజులకు సంబంధించిన ఈ మందునండి ఇంటికి వెళ్ళంగానే అత్తయ్య వందనాలు, అత్తయ్య బాగున్నారు అంటుందంట. ఏంది కొత్తగా మాట్లాడుతున్నా అందంట. నువ్వు ఎన్ని మాట్లాడినా ఇక్కడ కుదరదు, నువ్వు వెళ్ళిపోవాల్సింది అన్నట్టుగా మాట్లాడిందంట. ఇక అత్తయ్య మీకు మోకాళ్ళ నొప్పులు అన్నారు కదా, మోకాళ్ళ నొప్పి ముందు తీసుకొచ్చాను అని కాలుకు రాస్తుందంట, పాల్లో కలిపించే ముందు పాల్లో కలిపిస్తుందంట. ఏమైంది దీనికి, నేను ఏదంటే మూతి ముడుచుకుని తిరిగేది, ఇంత ప్రేమగా మాట్లాడుతుందని చెప్పేసి ఆలోచనలో పడిందంట అత్త. రోజుకి కోళ్ళంట అత్తను చాలా బాగా ప్రేమిస్తుందంటండి, చాలా బాగా ప్రేమిస్తుందంట. ఇక ఈ అత్తకంట ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ప్రేమించే కోళ్ళ దొరికిద్దా, నేను అనవసరం నా కోళ్ళు అంటని చెప్పేసి ఈ అత్తకు మారు మనసు వచ్చిందంట. మారు మనసు వచ్చి అమ్మాయి ఇట్రా అని చెప్పేసి తాళాలు తీసుకొని ఇచ్చి, ఇదిగో బీరువా తాళాలమ్మా, నువ్వే చక్కగా చూసుకో అందంట. అయ్యయ్యో అత్తయ్య నాకు ఇచ్చిరిందంటే, నాకు కోళ్ళైనా కూతురైనా నువ్వే గమ్మందంట. ఏంది ముసలిదానికి ఆరిపోయి దీపానికి వెలుగు అన్నట్టుగా ఇప్పుడు ఇంతవరకు టార్చర్ పెట్టి ఇప్పుడు మారు మనసు వచ్చిందేంది అని చెప్పేసి ఆలోచన చేసి, అయినా నెల రోజులు చచ్చిపోద్దుగా అని ఏం ఆలోచన. ఇక రోడ్డు మీద ఏదైనా పోతుంటే, అబ్బాయి ఇట్రా అమ్మాయి కొనుక్కో అంటుందంట. ఏదైనా చీరలు పోతుంటే, అబ్బాయి ఆగు అమ్మాయి 4 చీరలు తీసుకో అంటుందంట. ఏది చేసినా కానీ ఆమెనే ఆ వ్యక్తిని పోనీయకుండా కోళ్ళకన్నీ కొని పెడుతుందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక లాస్ట్కి కోళ్ళకి అర్థమైపోయింది, అమ్మో మా అత్త మారిపోయింది, ఇసుకుంటే అత్తను చచ్చిపోతే ఎట్టాకని చెప్పేసి అత్తయ్య ఊరిలో వస్తానని చెప్పిందంట. ఎక్కడికమ్మా వెళ్తున్నావు నువ్వు, లేకపోతే నేను బతకలేనమ్మా, ఎలమాకమ్మా అందంట. ఇక ఈ కోళ్ళకి ఇంకా బాధ ఎక్కువైపోతుంది, మా అత్త నన్ను ఇట్ట ప్రేమిస్తుంటే నేనేమో మా అత్తను చంపాలనుకుంటున్నాను అని గబగబ వెళ్ళి మావయ్య మా అత్త చచ్చిపోకూడదు అన్నాడంట. ఓయ్ ఏంది పిచ్చి మాటలు మాట్లాడుతున్నా, ముందు వేస్తున్నావు ఎంతకన్నాడంట. సగం 20 రోజులు అయిపోయింది మా 4 రోజులు అంటే ఇంకే బతకతావు అన్నాడంట. అట్ట అనుమాక మావయ్య, మా అత్త ఎలాగైనా బతకాలి అని అంటే కుదరదు అన్నాడంట. కుదరదని మాకు కాళ్ళు పట్టుకున్నాడు అన్నాడు, కాళ్ళు మీద పడిందంట. అప్పుడు మావయ్య లే మీ అత్త సావదులే, అది ముందు కాదమ్మా, మోకాళ్ళ నొప్పి పొందించాను, నువ్వు చంపాలని ఆలోచన చేసినప్పుడు నేను ఎందుకు చేస్తానట్టగా, నేను పెద్దవాడిని కదా, అట్ట ఆలోచన చేయను. నువ్వు ప్రేమిస్తే చూసావా ప్రేమించబడ్డావు, నువ్వు ద్వేషిస్తే ద్వేషించబడతావు.
పెద్దదిగా నిన్ను ఒక మాట అందే. విషయం ఏంటంటే వాళ్ళకి దిగిపోయే ప్రభుత్వం, నీది ఎక్కే ప్రభుత్వం. ఏంటంట ఎంత మాట్లాడినా కానీ, ఎంత చేసినా కానీ వాళ్ళది ఏమైంది? దిగిపోయే ప్రభుత్వం ఎప్పటికైనా. ఎక్కే ప్రభుత్వం ఎవరిది? నీదే కదా. కొన్నాళ్ళు ఊర్చుకుంటే, ప్రేమిస్తే చూడు నీ పరిస్థితి ఎట్లా మారిపోయిందో. ప్రేమ అన్నిటినీ బంధించింది. ఆజ్ఞ బంధించలేదు సుమా. ఆజ్ఞతో మనం ఎవరిని బంధించలేం. దేంతో బంధించగలుగుతాం తెలుసా? ప్రేమతో బంధించాం, మన నుంచి కదిలిపోరు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఆజ్ఞతో బంధించి చూడు, నువ్వు ఉండాల్సిందే, చేయాల్సిందని చెప్పు, ఆగలేరు, ఆపలేరు. అది ప్రేమతో బంధించగలిగితే నిలిచిపోగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇప్పటికి ఎన్ని విషయాలు అయిపోయినాయి చెప్పను గట్టిగా? ఎన్ని విషయాలు? మొట్టమొదటిది, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎవరిని రక్షించడానికి? నన్ను అనండి, రక్షించడానికి. రెండవది, నీ కుటుంబంలో నా కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వటానికి. మూడవది, ప్రేమించడం నేర్పి. లోక సంబంధమైన ప్రేమ కాదు, ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ. హల్లెలూయా. నాలుగవదిగా, చివరిదిగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. 5 మొదటి వాక్యం. భూమి మీద ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిదిగా, ఆఖరిదిగా మన పరలోక రాజ్యాన్ని తీర్చుకెళ్తానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఎక్కడికంటే యేసు ప్రభువుని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ప్రవర్తించే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. పరలోక రాజ్యంలో చేర్చబడతారు. అక్కడ ఏడుపులు, అక్కడ బాధలు, సమస్యలు ఏమి ఉండవండి. అక్కడ ఎల్లకాలము సమాధానము, సంతోషం ఉంటుంది. దేవునితో సహవాసం, దేవునితో ఉంటాం. ఆయన ఈ భూమి నుంచి ఎలాగైతే లేపబడ్డాడో రేపు సంఘము కూడా అలాగ లేపబడుతుంది, పరలోక రాజ్యంలో ఉండబోతుంది. అందుకని యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇది తెలుసుకొని నువ్వు క్రిస్మస్ చెయ్యి. నీ జీవితంలో క్రిస్మస్ ఆ సంతోషము చిరకాలము నిలిచి ఉండిద్ది. అట్టి కృప యేసయ్య మనందరికి దయచేయును గాక. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. నిలువు మోకాలు వేయగలిగిన వారు నిలువు మోకాలు వేయండి. మోకరించలేని వారు అలాగనే ప్రార్థనలో ఉండండి. మహాపరిశుద్ధుడును మహోన్నతులకు దేవ, యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో అన్న అవగాహన మాకు కలుగు నిమిత్తము మా తండ్రి